డోర్వేకి స్వాగతం. A manual to self. ఇంటిగ్రేటెడ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ అండ్ కాజువల్ బాడీ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక డయాగ్రామ్ రూపంలో. సో ఇక్కడ ఈ ఫ్రంట్ పైన లో ఉన్నది ఐఈఎస్ఎం సెంటర్లు అని తెలుసుకున్నాం. ఈ ఐఈఎస్ఎం సెంటర్లు ఒక రిజల్టెంట్ ఇంటెన్సిటీ 2:4:8:2 గా ఉంటుందని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ డీకోడింగ్ చేయబడుతుంది, ప్రతి పల్స్ డీకోడ్ చేయబడుతుంది. ఆ డీకోడింగ్ ప్రాసెస్ అయిన తర్వాత థాట్ కింద జనరేట్ అవుతుంది అని తెలుసుకున్నాం. ఈ థాట్ ప్రాణతో కలిసి ఆజ్ఞా చక్రం పాయింట్ అంటే ఈ 7 అనే పాయింట్ ఉంది కదా, ఈ 7 పాయింట్ గుండా ప్రయాణం చేసి వస్తుంది. సో ఈ 7 పాయింట్ గుండా బయటకు వెళ్ళిపోతుంది పాయింట్ నుంచి. నెక్స్ట్ మిడ్ బ్రెయిన్ ఇంకా డెవలప్ కాలేదని తెలుసుకున్నాం. బట్ ఈ మిడ్ బ్రెయిన్ లో డెవలప్ అయిన పాత్ర ఒకటే ఉంది, అది P1, A2 అండ్ M3 అనేవి ఇంకా డెవలప్ అయి ఉంటాయి, ఎవల్యూషన్ లో డెవలప్ అవ్వాల్సినవి. ఇంకా చెప్పాలంటే మనం అవేర్నెస్ ఎనర్జీ పెంచుకొని ఆ అవేర్నెస్ ఎనర్జీని థాట్ రూపంలో కాకుండా నిక్షిప్తం చేసుకోగలిగితే అవి వీటి డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది ఆ ఎనర్జీ. సో పీపుల్ పాయింట్ ఏం చేస్తుంది, ఇది ఫిజికల్ సీడ్ ఆటమ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన థాట్స్, డీకోడెడ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీకోడెడ్ థాట్స్ ని పర్మనెంట్ సీడ్ కింద కాజల్ బాడీకి ట్రాన్స్మిట్ చేస్తుంది, ఆ రిజిస్ట్రేషన్ ఏరియాకి, రికార్డింగ్ కి. నెక్స్ట్ ఈ ఈ అన్డెవలప్డ్ ఏరియా, మిడ్ బ్రెయిన్ యొక్క అన్డెవలప్డ్ ఏరియాలోనే 9 పాయింట్ ఉంది కదా, ఇక్కడ 9 దీన్ని బిందు పాయింట్ అంటారు. దీని గురించి సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ లోనే అర్థమవుతుంది. ప్రస్తుతానికి బిందు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి పేరు. దీన్ని 8 పాయింట్ ఉంది కదా, దీన్ని సహస్ర పాయింట్ అంటారు. ఇక్కడ నుండి బ్లోజమ్ అవుట్ అవుతుంది అనమాట సహస్ర చక్రం అనేది. సో ఎనీవే ఇది ప్రస్తుతానికి పాయింట్ కింద గుర్తుంచుకోండి. ఈ కరస్పాండింగ్ పాయింట్లు, ఈ రెండు ఫిజికల్ బాడీతో కరస్పాండింగ్ పాయింట్స్ తీసుకుంటే ఈ రెండు మెడుల్లా థలామస్ పాయింట్ కి రిలేటెడ్. థలామస్ పాయింట్స్ దగ్గర జాయింట్ అయి ఉంటాయి. ఫిజికల్ బాడీలో వీటి లొకేషన్ చెప్పాలి అంటే థలామస్ పాయింట్ చెప్పచ్చు. థలామస్ ఓపెన్ చేస్తే ఈ రెండు ఏం కనబడవు పార్ట్ల కింద, ఎందుకని దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఆస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరం యొక్క ఆస్ట్రల్ బాడీ పార్ట్స్. నెక్స్ట్ ఈ 3A అని ఉంది కదా, గుర్తి 3A అంటే ఈ ఏరియా 3A. ఈ 3A ఏరియా ఉంది, ఇది మెమరీ అక్యూములేటెడ్ ఇన్ ద ప్రెసెంట్ లైఫ్. సో ప్రెసెంట్ జీవి లైఫ్ లో మెమరీ అక్యూములేట్ అయినప్పుడు ఇక్కడ ఉంటుంది. సో దీంట్లో భాగాలే నువ్వు కాన్షియస్ మెమరీ, సబ్ కాన్షియస్ మెమరీ, అన్కాన్షియస్ మెమరీ అని చెప్పుకున్నా ఇదంతా దీంట్లో భాగాలే. 3B అని ఉందే, ఇది కంప్లీట్ అన్కాన్షియస్ పార్ట్. ఇక్కడ ఇది ఏం రిలేటెడ్ అంటే మెమరీ బ్రాట్ ఓవర్ ఫ్రమ్ ప్రీవియస్ లైఫ్స్, నార్మల్లీ ఇన్యాక్సెసిబుల్. నార్మల్ గా ఇది యాక్సెసిబుల్ కాదు, ప్రీవియస్ లైఫ్ యొక్క మెమరీ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూసుకోవాల్సింది ఒకటి, ఈఓ పాయింట్. ఈఓ పాయింట్ ఏమిటి? ఈఓ పాయింట్ ఇది తాలూకా పాయింట్ అని చెప్పచ్చు దీన్ని. ఈ ఓ పాయింట్ దగ్గర ఒక రకంగా కవాటం, పిందెలో కవాటాలు ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా ఒక కవాటం లాంటిది. ఇది ఓపెన్ పొజిషన్ లో ఉంటుంది. ఓ అనిపిస్తుంది కదా, ఓపెన్ పొజిషన్ లో ఉంటుంది. ఓపెన్ టు మనస్కు ఓపెన్ అవుతుంది ఇది. సో ఇన్కమింగ్ ఇంపల్సెస్ అన్ని దీని ద్వారా ప్రయాణం చేసి ఇలా మెమరీ పూల్ గుండా ప్రయాణం చేస్తూ ఐఎస్ఎం చేరుకుంటాయి. అందుకని ఇన్కమింగ్ ఇంపల్సెస్ ఈ మెమరీ పూల్ గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మెమరీ పూల్స్ లో ఉండే కొన్ని మిలియన్స్ ఆఫ్ వాల్స్ ఉంటాయి. అవి నీ వాలంటరీ కంట్రోల్లో కాకుండా ర్యాండమ్ గా ఇష్టం వచ్చినట్టు ఓపెన్ అవుతుంటాయి. ఈ ఓపెన్ అవడానికి ఏది ఓపెన్ అవుతుంది అనేది డిసైడ్ చేసేది ఏంటంటే ఎమోషన్ ఆఫ్ ద ఇంపల్స్. సో ఆ ఇంపల్స్ ఏదైతే ప్రయాణం చేస్తుందో దాని యొక్క ఎమోషనల్ బ్లూ బట్టి అవి ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ అయిపోయిన మెమరీలో వచ్చి మెమరీ ప్యాటర్న్స్, వీటి మధ్య ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంటుంది. సో ఈ ప్రాసెస్ డిజైర్ ఎలా క్రియేట్ అవుతుందో చెప్పాం కదా. ఈ కంప్లీట్ ఇక్కడ ఎన్నో ఆ వచ్చిన ఇంపల్సెస్ పెట్టి ఈ లోపలికి వచ్చిన ఇంపల్స్ లో ఆ
ఇంటిగ్రిటీ సెంటర్, ఎమోటివిటీ సెంటర్, సెన్సోమోటర్ సెంటర్, మొమెంటరీ సెంటర్ అది దాని ఇంటెన్సిటీస్ కింద డీకోడిఫై చేస్తుంది. దాని ఫలితంగా వాటి యొక్క రిజల్టెంట్ ఇంటెన్సీ అలా ఒక థాట్ తయారవుతూ ఉంటుంది. ఈ థాట్‌ని పర్మనెంట్ సీడ్ కింద కాజల్ బాడీలో రిజిస్ట్రేషన్‌కి, రికార్డింగ్‌కి P1 అనే సెంటర్ పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ M2, M3 అనేవి ఇంకా కంప్లీట్‌లీ ఫుల్లీ పొజిషన్‌లో లేవు. డోర్మెంట్ స్టేట్‌లో ఉంటాయి. నెక్స్ట్ ఈ ఈ తాలూకా ఓపెన్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మూవ్‌మెంట్ ఇలాగే జరుగుతుందన్నమాట. అయితే ఇన్‌కమింగ్ ఇంపల్సెస్ ఉన్నాయి గదా! లోపలికొచ్చేవి. విచ్ రిలేషన్ టు ది యాస్ట్రల్ బాడీ వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ ప్రాణ. ఈ ప్రాణ యొక్క రిలేషన్ బట్టి, ప్రాణ యొక్క గ్రేడింగ్ బట్టి ఆధారపడుతూ ఉంటుంది. ఈ ఇన్‌కమింగ్ ఇంపల్సెస్ మనసులోకి ప్రయాణం ఎలా చేస్తాయనేది, ఏవి ఓపెన్ చేస్తాయనేది. నెక్స్ట్ తర్వాత ఫోర్స్ సెంటర్స్ ఉంటాయి. ఈ స్పైనల్ కార్డ్ ఎలాంగా. సో, ఈ స్పైనల్ కాలమ్ మొత్తం తీసుకుంటే, ఈ కాలమ్ మొత్తం మీద ఫోర్స్ సెంటర్స్. ఇవి మిగతా చక్రాల పాయింట్లు అంటుంటాం మనం. దీంట్లో ఈ 4 సెంటర్‌లో 3, 4, 5, 6 ఈ సెంటర్స్ ఉన్నాయే, ఇవి డోర్మెంట్‌గా ఉంటాయి. ఫంక్షనల్‌గా ఉండవు. మెచ్యూరిటీ లెవెల్ చెప్పేవన్నమాట. మెచ్యూర్ డెవలప్‌మెంట్ అయిన కొద్దీ ఇవి ఫంక్షన్‌లోకొస్తూ ఉంటాయి. వీటిలో ఒక్కొక్కటి చూద్దాం. ఈ ఆరో పాయింట్ ఉందే, దీన్ని విశుద్ధ అంటారు. సో, ఫిజికల్ పాయింట్‌కొచ్చేప్పటికి ఇది కంఠం దగ్గరకొస్తుంది. నెక్ పిట్ ఉంటుంది కదా! థ్రోట్ పిట్ ఆ పాయింట్ మాట. అలాగే అనాహత ఈ ఫిఫ్త్ అనేది అనాహత పాయింట్ అంటాం. ఇదేమో రిబ్ కేజ్ లోయర్‌లో 2 ఎక్కడైతే జాయిన్ అవుతుంటాయో రిబ్ కేజ్ యొక్క రిబ్స్ ఆ పాయింట్ దగ్గర ఉంటుంది. సాఫ్ట్‌గా ఉంటుంది మనం చేస్తే ఫిజికల్ శరీరం దగ్గర. ఆ పాయింట్ మాట. ఫిజికల్ బాడీ రిఫరెన్స్‌గా యాస్ట్రల్ బాడీలో ఉండే పార్ట్స్‌ని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఈ 4 దగ్గర మణిపూర్ పాయింట్ ఉంటుంది ఇది. ఇది బొడ్డుకి కొంచెం కింద ఉంటుంది. నెక్స్ట్ దీనికి దగ్గరే పక్కన కుండలి పాయింట్ అని ఉంటుంది. అంటే కుండలి పాయింట్ దాటితే ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఎనర్జీ దెన్ హయ్యర్ లెవెల్ చక్రాస్ ఓపెన్ అవ్వడం మొదలవుతాయన్నమాట. సో, దీని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ దీని కింద 2 పాయింట్ ఉంది. ఇది స్వాదిష్టాన పాయింట్. స్వాదిష్టాన. ఇది ఒక 3 అంగుళాల కింద బొద్దుకి 3 అంగుళాల కింద పనిచేసుకోవచ్చు. ఇది మూలాధార పాయింట్ అన్నమాట. ఇది పిరీనియం దగ్గర ఉంటుంది. ఇక్కడైతే యానల్ అండ్ జెనైటల్‌కి మధ్య సైడ్ పాయింట్ మూలాధార. సో, ఎనర్జీ ఆఫ్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ సర్క్యులేటింగ్ ఫ్రమ్ 1 to 2 ఎనర్జీ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఏమవుతుంటుంది? చూడండి ఇక్కడ 1 నుండి 2కి సర్క్యులేట్ అవుతుంది. ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఎనర్జీస్ ఆఫ్ లైఫ్ అండ్ అవేర్‌నెస్. ఇక్కడ ఈ ఎనర్జీ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ 1 నుండి 2కి వెళ్తుంది. ఈ 1 దగ్గర ఏమేర్పడుతుందో తెలుసుకున్నాం. ప్రాణ అనే దెబ్బ తీసుకున్న ఎనర్జీ, అవేర్‌నెస్ ఎనర్జీ కలిసి ఓజస్ ఏర్పడుతుంది. ఓజస్‌కి మళ్ళా అవేర్‌నెస్ ఎనర్జీ కలిస్తే ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఏర్పడుతుంది. వీటి గురించి ఇంతకు ముందు వచ్చింది కదా! సో, ఈ ఎనర్జీ మాట. ఈ ఎనర్జీ ఇక్కడ మూవ్ అవుతుంది. ఈ కాంబినేషన్ ఆఫ్ లైఫ్ ఎనర్జీస్ అండ్ అవేర్‌నెస్ ఎనర్జీ అండ్ ఈస్ థర్డ్ గ్రేడ్. నార్మల్‌గా ఇది నార్మల్ మనుషుల్లో థర్డ్ గ్రేడ్ ఆఫ్ ఎనర్జీ కింద ఉంటుంది. ఎలా ఉంటుందంటే థర్డ్ గ్రేడ్ ఎనర్జీ ఆఫ్ ఎస్ ఆఫ్ కాన్షియస్‌నెస్ నార్మల్‌గా ఉంటుంది. ఎందుకంటే 90% ప్రాణాయామం మూలాధారం దగ్గర ఉంటుంది. జస్ట్ దాంట్లో 10% మాత్రమే ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ కింద స్వాదిష్టానం దగ్గరికెళ్తుంది. నువ్వు అవేర్‌నెస్ ఎనర్జీ సఫిషియెంట్‌గా అక్యుములేట్ చేసుకోవటం, దాన్ని డైరెక్ట్ చేయడం చేసుకుంటే, ఇప్పుడు మూలాధార దగ్గర నుండి ఓజస్ ద్వారా ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఏర్పడుతుంది. అలా గ్రేడ్ మారుతుంది. ఇనిషియల్‌గా మటుకు ఇది థర్డ్ గ్రేడ్‌లో ఉంటుంది. అందుకని ఇది క్రూడ్ మెంటల్, ఎమోషనల్, సెక్స్ ఎనర్జీస్ మాత్రం ఇస్తుంది. విల్ ఏమో న్యూట్రల్ స్టేట్‌లో ఉంటుంది. న్యూట్రల్ విల్. అందుకని ఏ పనైనా చేయగలవు. నువ్వు విల్‌కి అగైన్స్ట్ నువ్వు అనుకున్న విషయంగా చేయగలవు. నువ్వు వద్దు అనుకుంటున్న విషయం కూడా పని చేయగలవు. న్యూట్రల్ విల్ అన్నమాట. నార్మల్ ఫుడ్ మనం తీసుకుంటాం గదా! అది ఓన్లీ ఫిజికల్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. ఈ ఫిజికల్ ఎనర్జీ యాక్ట్ చేసినప్పుడు, అప్పుడు క్రూడ్ సెక్షువల్ ఎనర్జీ ఇన్ టర్న్ క్రియేట్స్ ఆర్డినరీ అన్‌డెవలప్డ్ ఎమోషనల్ ఇంటెలెక్చువల్ ఎనర్జీస్ క్రియేట్ అవుతుంటాయి. వాటితో న్యూట్రల్ విల్‌తో నువ్వు ఫంక్షన్ చేస్తుంటావు. ఇది నార్మల్ మనిషి కండిషన్ ఇది.
where coloring and intensity is dependent on the past memory patterns. సో, ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో ది పాస్ట్ మెమరీ గుండా ప్రయాణం చేస్తున్నాం కాబట్టి పాస్ట్ మెమరీ మీద ఆధారపడి నీ కలరింగ్ గాని, ఇంటెన్సిటీస్ గాని ఆధారపడుతుంటాయి. ఎట్ ది స్టేజ్ నో హైయర్ ఎమోషనల్ ఆర్ మెంటల్, స్పిరిచువల్ ఎనర్జీ ఈస్ పాసిబుల్. ఇలా జరుగుతున్నంత కాలం లోపల డేటా ట్రాన్స్‌ఫర్ ఇలా జరుగుతున్నంత కాలం ఈ ప్రాసెస్‌లో ఎప్పటికీ హైయర్ ఎమోషనల్ గాని, హైయర్ మెంటల్ గాని ఆర్ స్పిరిచువల్ ఎనర్జీస్ గాని పాసిబిలిటీ ఉండదు. Incoming impulses through the sense organs are carried via the open block at తాలూకా ఇంప్రూవెన్సెస్ ఉన్నాయి. అవి ఓ అనే పాయింట్ గుండా క్యారీ అవుతాయి. టు కపుల్ విత్ మెమరీ ప్యాటర్న్స్, ఇలా ప్రయాణం చేస్తూ మెమరీ ప్యాటర్న్స్ కపుల్ అవుతాయి. ఈ మెమరీ ప్యాటర్న్స్ మెమరీ పోస్ట్ నుండి డ్రాప్ అవుతాయి. ఇది ఆటోమేటిక్ గా జరిగే ప్రాసెస్ అంతా ఎమోషన్ ఇండెక్స్ మీద ఆధారపడి. It is this flow of the manas right across and over the top of the brain to the registration area. ఇలా పైనుండి ఇలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి రిజిస్ట్రేషన్ ఏరియాకి వెళ్తుంది. Which like a digital clock and makes the brain aware of movements. దీని ద్వారా ఈ ఈ క్షణం మూమెంట్ మనం అవేర్నెస్ లో ఉంటాం. అట్ ద సేమ్ టైం టైమ్ అండ్ కాన్సిక్వెంట్లీ స్పేస్ కూడా అవేర్ లో ఉంటాం. మెమరీలోనే ఒక ఒక ఈ మూమెంట్, ఆ మూమెంట్ ఈస్ అసోసియేట్ విత్ టైమ్ అండ్ మూమెంట్ అసోసియేట్ విత్ స్పేస్ కింద మెమరీలో ఉంటుంది. మెమరీ ప్యాటర్న్స్ కీప్ దిస్ డిజిటల్ క్లాక్ టికింగ్. ఈ కంటిన్యూగా మెమరీ ప్రాక్టీస్ ఉండటం వల్ల మనం ఈ డిజిటల్ క్లాక్, లైఫ్ క్లాక్ అనేది పనిచేస్తుంటుంది. మన కంటిన్యూటీ ఫీల్ అయ్యేది అదే కదా, అందుకనే కదా ఈ మూమెంట్ నెక్స్ట్ మూమెంట్ అలాగా. సో ద సెన్సరీ ప్రాసెస్ మేక్ అస్ అవేర్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. అందుకని సెన్సరీ ప్రాసెస్ వల్లే ఈ టైమ్, స్పేస్ అనేవి మనకి అవేర్నెస్ లో ఉంటాయి. అందుకని సెన్సరీ ప్రాసెస్ కి బియాండ్ అనే స్టేట్ పొందితే టైమ్ అండ్ స్పేస్ కి బియాండ్ ఉంటావు నీ డైమెన్షన్ ఆ పర్సెప్షన్ అనేది. నాన్ సెన్సరీ ప్రాసెస్ విచ్ ఎలిమినేట్ ది సెన్సరీ టైమ్ అండ్ స్పేస్. ఈ నాన్ సెన్సరీ ప్రాసెస్ ఏదైనా ఉంటే అది మటుకు ఈ సెన్సరీ ప్రాసెస్ ఒక టైమ్ అండ్ స్పేస్ ని ఎలిమినేట్ చేస్తుంటుంది. ఇది తెలియకుండా యాదృచ్ఛికంగా కూడా జరుగుతుంటుంది అప్పుడప్పుడు మనకి. అప్పుడప్పుడు టైం తెలియదు కదా, అలాగే ఎక్కడ ఉన్నాం అనేది కూడా తెలియదు కదా. సో రైట్, నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ స్టేజ్ లో ఎలా ఉంటుందని తెలుసుకుందాం.